హాయ్ అండి, అందరికీ నమస్కారం. పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ 6 వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా లేదా పగటిపూట పడుకునేటప్పుడు అయినా అస్సలు తల దగ్గర ఈ వస్తువులను ఉంచకూడదు. ఈ వస్తువులను తల దగ్గర పెట్టి పడుకుంటే ఖచ్చితంగా మీ కష్టాలు పాలవుతారు. అలాగే మీకు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని శుద్ధ శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, మంచి నిద్ర కూడా పట్టదు. తల దగ్గర వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కలలు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్టశక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఓ విరామ చిహ్నం. సర్వం మర్చిపోయే శిల్పకళ మరం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరగదని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే నిండారా రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అందని బంటు నిద్రయు ఒకటే అని తీర్మానం చేశాడు. ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి బట్టకట్టిన దాఖలాలు నమోదు కాలేదు. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవిత క్రియలు అన్నీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగనిరోధక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి. మెలకువగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. ఖచ్చితంగా తన విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లకు శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అయితే నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తరువాత ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు ఇలాంటి మానసిక చర్యలు అన్నీ మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నిద్రలో కూడా మన జీవన వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది, నియంత్రణలో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుందని చెప్పాలి. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది. ప్రస్తుత అధోని కాలంలో మనిషికి నిద్ర కొరవైపోతుంది. మంచి ఘనమైన నిద్ర దొరకడం అరుదైపోతుంది. తగినంత నిద్రపోకపోతే ఏకాకులతో కోల్పోవడం బాగోదు. వేగానికి లోను ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిరాకు, ఒత్తిడి, కోపం, సవిచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంటుంది. నిద్ర చాలా అవసరం. అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే దానికి కారణం ఈ 6 వస్తువుల్లో తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పడుకునేటప్పుడు మీ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి అనే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకూడని ఈ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాత్రి కావచ్చు, మీరు ఎప్పుడు పడుకున్నా సరే తల దగ్గర పొరపాటున కూడా న్యూస్ పేపర్లో, పుస్తకాలు, మీటర్లు వంటి వాటిని పెట్టకూడదు. చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదివే అలవాటు ఉంటుంది. కాబట్టి వారు చదివిన తరువాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే బ్రతుకుల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. తద్వారా జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతాయి. అలాగే నూనె డబ్బాలని ఎప్పుడూ కూడా తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు. అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీళ్లులాగా ఖర్చు అవుతుంది. పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు, చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులు వచ్చి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది.
మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులు తల దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పొరపాటున కూడా ఈ పొరపాటున మాత్రం ఇలా అస్సలు చేయకూడదు. చాలామంది రాత్రి పడుకునే ముందు దిండి కింద పరసను పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా దిండి కింద లేదా తల దగ్గర పరసను పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. తద్వారా మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్స్ గార్డెన్లను తల దగ్గర పెట్టుకొని పడుకోవడం. ఫోన్ని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. చెడు కలలు వస్తాయి. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రేడియేషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అని పెట్టవద్దు. అలా చేస్తే మీరు ఏరుకోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలు, ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మీకు ఉన్న సంపద అన్నీ తగ్గిపోతాయి. భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా గుర్తించుకొని ఈ నియమాలను పాటించండి. పడుకునేటప్పుడు పొరపాటున కూడా తల దగ్గర ఈ వస్తువులను అస్సలు పెట్టకండి. ఏరికోరి మీ చేతులారా కష్టాలని తెచ్చుకోకండి. పురుషుడు భార్యతో కాకుండా ఏ ఒక్కరితో సంబంధం పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి పాపం తగలదు. శాస్త్రాలు అనుసారం ఏ పురుషుడినైనా కూడా భార్యతో కాకుండా ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఈ చిన్న కథను మీరు వినాల్సిందే. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ అన్న యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు అని నారదుడికి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. చిదాసనం చూపించాడు. నారద మహర్షి, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమైంది. చాలా కాలం తరువాత మీరు ఇక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నేను ఆరోదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు. 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీద మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు. పుణ్యాత్ములను స్వర్గలోకానికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పుణ్య కర్మల ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గర కొవ్వకు విచిత్రమైన ప్రశ్నను తీసుకొని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని నారదుడు అంటాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిత్యం కోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమధర్మరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒకదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదే వేరే స్త్రీతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కాదా? అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వేయరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలు అన్నింటికీ మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముని వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నేను ఒక చిన్న కథను చెబుతాను, విను అని అంటారు. కథలోనే మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు లభిస్తాయి. కనుక వ్యాసం వినండి అని యముడు ఇలా
చెప్పడం మొదలు పెడతాడు. నారద ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మహస్మతి అని ఒక అత్యంత శోభాయమానవ అయిన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉండేవారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలకు చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. అత్యంత గుణవంతురాలు. ఆమె పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరూ దయాగుణం కలిగిన వారు. చాలా యజ్ఞాలను దాన ధర్మాలను చేసేవారు. మరి రాజ్యంలోని అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక కారణం వల్ల రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దానివల్ల రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని రకాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్రప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజు కోసం సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల పరంగా ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలని, భార్య ఉండగా ఎప్పుడూ కూడా పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషుడు అయితే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండో పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం చాలా ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రం రాణి చెప్పినా కూడా రెండవ వివాహాన్ని అంగీకరించడం. అప్పుడు రాజు రాణితో ఇలా అంటారు, ప్రేతమా, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడిని అవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు. అసలు నేను రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోని నా సంతోషం ఉంది. నేను నా సవతి నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో ఏమాత్రం భయపడవద్దు. మీరు రెండో పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి. నేను మీకు అనుమతి ఇస్తున్నాను అంటుంది రాణి. అప్పుడు రాజుగారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? నా స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వల్ల నాకు పాపము అంటుకుంటుంది. దీని నుండి నన్ను ఎవరో రక్షిస్తారో ఆ పాపానికి ముందే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవడం లేదు అని చెబుతాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కొన వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులు అందరూ కూడా మహారాజు గారి కలలోకి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది. మన
కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి పాపం ఏం చేశానని ఎందుకు అంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను రాజు అడుగుతాడు. అప్పుడు రాజుగారు, పూర్వీకులు ఎలా అంటారు? మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మనం వంశంలో ఆఖరి మగపిల్లవాడిని, నీకు మగ సంతానం కనుక కలగకపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల నీవు ఇంకొక వివాహం చేసుకో. తద్వారా నువ్వు ఒక కొడుకుని సంతానంగా పొందు. నువ్వు పుత్రప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని పితృదేవతలు రాజుతో చెబుతారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజుగారు రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేది ఏమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల వినాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుడిని రెండో వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరు ఏమీ బాధపడకండి, లేడి వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువు రాగానే ధర్మపాలుడు అయిన రాజు సంతోషంగా ఆయన్ని ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేస్తారు. తర్వాత రాజుగారు సాధువుని ఇలా అడుగుతారు, మహాత్మా, మీరు ఎవరు? అసలు ఉమారాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్సులాగా అనిపిస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకుల ప్రార్థన చేయడం వలన నేనే స్వయంగా మీ వద్దకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దానివలన మీరు సామ్రాజ్యం అంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్షప్రాప్తి కలగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటారు యమధర్మరాజు. అప్పుడు రాజు, యమధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకు ఒక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడుపుతూనే మంచిది అని అంటాడు. దానికి సమాధానంగా యమధర్మరాజు, నీ ధర్మకాలను మనిష్ఠులను నేనే చాలా మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండో వివాహాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతి ఇస్తే అటువంటి వారు తప్పక రెండవ వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వాళ్ళ సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని యమధర్మరాజు చెబుతాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పడంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెబుతాడు. ఇక యముడు అక్కడి నుండి అంతరార్ధనం అవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరికి వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతిని కోరుతాడు. రాణి సుకన్య వెంటనే అనుమతిని ఇస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలుపుతారు. కాబట్టి నారద మహర్షి పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ కూడా అస్సలు పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తేనే ఎటువంటి పాపం వారికి తగలదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో పడతారు. అలాంటి వారికి శిక్షలు కూడా చాలా గట్టిగా ఉంటాయని యముడు నారద మహర్షికి వివరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు మీకు వెంటనే చేరాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.